వెల్కమ్ టు ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, సొసైటీ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, సొసైటీ రిజిస్ట్రేషన్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సొసైటీ రిజిస్ట్రేషన్ అన్న వెల్ఫేర్ అసోసియేషను, ఎడ్యుకేషన్ సొసైటీ రిజిస్ట్రేషను, కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషను, యూత్ యూనియన్ రిజిస్ట్రేషను, కాలనీ అసోసియేషను, ఇవన్నీ మొత్తం ఒకటే కేటగిరీ అండి. సో మనము మినిమం వచ్చేసి 7 మెంబర్స్ తోటి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 7 మెంబర్స్ అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, ఈ 5 మంది మెయిన్ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, టోటల్ 7 మెంబర్స్ తోటి మనకి సొసైటీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కాలనీ కానీ, ఒక అపార్ట్మెంట్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఒక యూనియన్లో కానీ చాలా మెంబర్స్ ఉంటారు ఆ యూనియన్ ఫామ్ చేసేటప్పుడు. సో అందులో మెయిన్ మెంబర్స్ని మనం ఓటింగ్ ప్రకారంగా మనం తీసుకొని, సో అందులో 7 మెంబర్స్ని మనం ఎన్నిక చేసి ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆటో రిక్షా యూనియన్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఎడ్యుకేషన్ యూనియన్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి కాలనీ అసోసియేషన్ ఫామ్ చేసేవాళ్ళు, యూత్ అసోసియేషన్ ఫామ్ చేసేవారు, నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ డాక్టర్స్ అసోసియేషను, నెక్స్ట్ వచ్చేసి ప్రతి సెగ్మెంట్లో ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి అంటే ఒక సొసైటీ ప్లేస్ ఎక్కడైతే వాళ్ళ ఆఫీస్ ఉంటుందో అక్కడ ఆఫీస్ కరెంట్ బిల్లు, నెక్స్ట్ వాళ్ళ సొసైటీ 7 మెంబర్స్ ఆధార్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డులు, అండ్ సొసైటీ అడ్రస్ కరెంట్ బిల్లు, రెంటల్ అగ్రిమెంటు, నేము, సో ఫామ్ ఫిల్అప్ ఉంటుందండి. సో థంబ్ ఇంప్రెషన్స్ మనము చేయాల్సి వస్తుంది అప్లికేషన్లో. సో వీటి ఆధారం చేసి మనం ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మనం ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం ఆల్ ఓవర్ తెలంగాణ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన సొసైటీ రిజిస్ట్రేషన్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము సొసైటీ రిజిస్ట్రేషన్ కాకుండా మీకు బ్రోచర్లు చెప్పిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్ ఛానల్. థ్యాంక్ యూ.